కండక్టర్లకు శాపంగా మారిన ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో ఇది వాళ్ళకి శాపంగానే మారట కనపడతా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు ఏదైతే వాళ్ళ పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామంటే వారికి అదనంగా టార్గెట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో రోజుకి 5,000 నుంచి 6,000 కంపల్సరీగా టార్గెట్ చేయాలి. క్యాష్ వసూలు చేయాలంటే కూడా వీళ్ళకి ఒక సపరేట్ గైడ్లైన్స్ ఇస్తూ టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఈ కండక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే పని ఒత్తిడినే తట్టుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు సపరేట్గా టార్గెట్లు కూడా చేయాల్సి వస్తున్నట్టు కూడా వాళ్ళ బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఉన్నాయో బస్సులు కూడా సుమారేసంగా చూసుకుంటే చాలా మటుకు కూడా 80 నుంచి 90% వరకు కూడా మహిళలే ఆక్యుపై చేస్తున్నారు. ఫ్రీ లక్ష్మి పథకం ఏదైతే ఉందో ఫ్రీ బస్సుని ఉపయోగించుకుంటా ఉన్నారు మహిళలందరూ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో పురుషులందరూ కూడా ఉపయోగించేది ఆటోలు, క్యాబులు, మెట్రోలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక రోజుగా 90 to 95% ఏదైతే బస్సులు ఉన్నాయో మహిళలే ఆక్యుపై చేసి ఫ్రీ బస్సులు ఆక్యుపై చేస్తే ఈ కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మెయిన్గా క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. సో దీని గురించే కండక్టర్ దగ్గరికి మళ్ళీ మాట్లాడదాం. సో వారి మాటల్లో తెలుసుకుందాం, వారు ఎలాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు, ఎందుకు కలెక్షన్ అవుతుంది రోజుకొని వారి మాటల్లో తెలుసుకుందాం. రైట్, ఏదైతే ఉందో మీ ఆర్టీసీ కండక్టర్లకి ఈ ఉచిత బస్సు అయితే కొంచెం శాపంగానే మారినట్టు కనపడతా ఉంది. సో మీకు రోజుకి 5 నుంచి 6,000 కలెక్షన్ కంపల్సరీగా చేయాలంటూ కూడా మీకు టార్గెట్లు ఇవ్వడం జరిగింది. సో అది నిజమేనా? ఎందుకని టార్గెట్లు ఇచ్చారు? క్యాష్ అమౌంట్ అయితే లో ఈపీకి వస్తే ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా తీసుకురావాలని డెఫినెట్లీ అడుగుతుండ్రు సార్. క్యాష్ అమౌంట్ అయితే అడుగుతుండ్రు సార్. సో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లేడీస్ ఎక్కువ ఎక్కుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది మీకు ఎలా టార్గెట్ ఎట్లా చేస్తారు సార్? మీ చేతుల్లో ఎలా ఉందంటారు ఇది? అదే మా చేతిలో ఏం లేదు సార్. 80% 90% లేడీసే ఉంటుండ్రు. ఆ 10% 20% ఎక్కిన వాళ్ళు కూడా బస్ పాస్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత వచ్చి జర్నలిస్ట్ పాసులు, తర్వాత వచ్చేసి ఇంకా అదర్వైజ్ పాసెస్ ఉన్నాయి. అవి 5% దాకా ఉంటాయి. దాంట్లోనే 500 తీసుకురామంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో అధికారులు మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? కంపల్సరీగా చేయాలని ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారు మీకు? కంపల్సరీ అని కానీ ట్రై చేయండి, తీసుకురావాలి. తీసుకొస్తే మన ఆర్టీసీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోన. కానీ లో ఈపీకే వచ్చింది, ఏ బస్సు లో ఈపీకే వచ్చిందని, ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది, ట్రై చేయండి అని అలా ఖచ్చితంగా రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది మాకు. ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఇది మీ మీద పని ఒత్తిడి పెంచుతూ ఉందా? డెఫినెట్లీ పని ఒత్తిడి మామూలుగా 60, 70, 60 ఎక్కే బస్సులో 80, 90 మెంబర్స్, 140, 120 మెంబర్స్ బాగా చాలామంది ఎక్కుతుండ్రు. టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు, టైం మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. లేడీస్ ఎక్కి దిగడం వల్ల కూడా బాగా లేట్ అవుతుంది. అలా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సో ఓవరాల్గా లేడీస్ ఎంత ఎక్కుతా ఉన్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద? ఇక ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఫ్రీ టికెట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ డే ప్రకారం ఎంత కలెక్షన్ అవుతుంది మీకు? డే ప్రకారము 8,000 ఇట్లా వస్తుంది సార్. ఓన్లీ లేడీస్ 8,000, 9,000 వచ్చేది. ఇంతకుముందుకు మొత్తం కలిపి 4,000 వచ్చేది. 4,000 వచ్చేది క్యాష్ అమౌంట్ టోటల్గా. ఓన్లీ లేడీస్ 8,000, 7,000, 9,000. 10H కొండాపూర్ రూట్ అయితే 11,000. ఓన్లీ లేడీస్ అంత అమౌంట్ వస్తుంది సార్. సో ఇప్పుడు మీరు అధికారం అనేది ఎక్కువ పెరిగింది సార్. పని భారం అనేది ఎక్కువ పెరిగింది, కిలోమీటర్లు పెరిగినాయి. ప్లస్ ఓటీ ఉండే, ఆ ఓటీ తీసేసి దాన్ని మర్జీ చేసి పారేసిండు. అంటే మామూలుగా 8 అవర్స్ డ్యూటీని 10 అవర్స్, 12 అవర్స్ కూడా జరిగింది సార్. అంటే ఓటీ లేకుండా మీకు ఇన్ని గంటల పని ఒత్తిడి పెరిగినప్పుడు మీకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి కదా? డెఫినెట్లీ ఉన్నాయి సార్. చాలా మంది ఇప్పుడు డ్రైవర్, కండక్టర్, ఇప్పుడు డిపోలలో వాంట్ ఆఫ్ సి, వాంట్ ఆఫ్ డి నడుస్తుంది. అదే కారణం. డ్రైవర్ల కొరత, కండక్టర్ల కొరత చాలా ఉంది సార్. డెఫినెట్లీ నడుస్తుంది సార్. సో మీరు అడగాలంటే అధికారులను ఏం అడుగుతారు? మీ పని ఒత్తిడి గురించి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? పని ఒత్తిడి డిమాండ్ అంటే సార్ రిక్రూట్మెంట్ చేయాలి సార్. డెఫినెట్లీ రిక్రూట్మెంట్ చేయాలి, బస్సుల సంఖ్య పెంచాలి. ప్లస్ మాకు కూడా జీతాభత్యాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. రూమ్ రెంటే 10,000 ఉంది సార్. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, టీవీ బిల్లు, కిరాణం బిల్లు, కూరగాయలు, ఇట్లా ప్రతిదీ విపరీతంగా పెరిగిపోయినాయి సార్. మామూలుగా రైస్ కొనాలంటే 26 కిలోల బస్తా 1,600, 1,700 అయింది సార్. ఒక పాల బిల్లు 1,800, 1,900 దాకా. తర్వాత వచ్చి కిరాణం 4,000. తర్వాత కూరగాయలు వీక్లీ 1,000 రూపీస్ అవుతుంది సార్. మాకు వచ్చేది 35,000లో చాలా ఇబ్బంది అవుతుంది సార్. రూమ్ రెంట్ 10,000. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులు. ప్రతి కండక్టర్ డ్రైవర్ ఒక పిల్ల పెళ్లి చేయలేకపోతున్నాము, ఒక ఇల్లు కట్టలేకపోతున్నాము. ఎవరైనా అంటే బయట సొసైటీలో నీకేం గవర్నమెంట్ జాబ్ అంటారు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. చాలా 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 ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏదో బతకలేక సావలేక ఇంకా ఖచ్చితమైన పరిస్థితుల్లో ఎక్కడ మేము చేసుకోలేక జాబ్ చేసుకోవాల్సి వచ్చింది సార్. చాలా ఇబ్బందులు పెరిగినాయి సార్.
లాస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 పిఆర్సీలు ఇవ్వలేదు, డిఏ ఏరియల్స్ ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 21% పిఆర్సీ ఇచ్చింది, కొంచెం బెటర్ అయింది సార్, కొంచెం బెటర్ అయింది. ఇంకా 2024 పిఆర్సీ వచ్చింది, ఇప్పుడు 2021 పిఆర్సీ ఉంది, 25 పిఆర్సీ ఉంది, 2 పిఆర్సీలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు చెప్పాను కదా సార్, రూమ్ రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు. హైదరాబాద్ మహానగరంలో బతకాలంటే రెంట్స్కే సగం పేమెంట్ పోతుంది, ఈఎంఐ ఉంటుంది మాకు, పిల్లల స్కూల్ ఫీజులు, మామూలు స్కూల్ ఫీజులే కట్టలేకపోతున్నాం సార్, పెద్ద పెద్ద స్కూల్ ఫీజులు కాదు, మామూలు స్కూల్ ఫీజులే కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు ఉంది. ఈ ప్రభుత్వం కనికరించి మా కష్టాలను తీర్చారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మాకు ఈ ప్రభుత్వం మీద చాలా అపారమైన నమ్మకం ఉంది సార్. బట్టి టార్గెట్ ఉంటుంది, దానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు కూడా ఇట్లా టార్గెట్లు ఉన్నాయి, ఇప్పుడే మొదలైన ఫ్రీ లక్ష్మి ముందు ఉండే టార్గెట్ సర్వీస్ బట్టి. ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయినాయి? ఇంతకుముందు అంటే అప్పుడు మహాలక్ష్మి లేకుండా కాబట్టి ఒక 5,000 6,000 ఉండే, ఇప్పుడు మహాలక్ష్మి ఉంది కాబట్టి 10,000 12,000 వరకు ఉంది. ఇప్పుడు మొత్తం ఫ్రీ బస్ అయింది, మొత్తం ఆడవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు బస్సులలో, మగవారి సంఖ్య తగ్గింది. సో కలెక్షన్లు చేయాలన్నా మీకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఎలా చేస్తారు మరి కలెక్షన్ అంతా టార్గెట్ చేయాలంటే ఎలా మరి? టార్గెట్ చేయాలంటే స్టేషన్లో సికింద్రాబాద్ కాడ ట్రైన్లో వచ్చేదాకా జర ఆపుకోవడం అట్లా చేద్దాం అట్లా. సో మీకు ఇప్పుడు పని ఒత్తిడి ఏమైనా పెరిగిందా లేకపోతే అలాగే అనిపిస్తుంది? పెరిగినట్టే జర ఒత్తిడి పెరిగినట్టే. ఎలా ఉంది మీ పని ఒత్తిడి ఎలా ఉంది? ఎందుకంటే టార్గెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చేయాలని ఒత్తిడి అయితే మీ మీద ఉంటుంది. సో పని ఒత్తిడి ఎలా ఉంది? ఎన్ని గంటలు పని చేస్తున్నారు? పని అంటే ముందంటే 8 అవర్స్ డ్యూటీ అన్నీ ఉంటుంది, అదే ట్రాఫిక్ జామ్ వల్ల 10 గంటలు అవుతుంది. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రోజు ఈ పనిలో? ఇక బాడీ పెయిన్స్ ఉంటాయి, మోకాల నొప్పులు, చాలా ఇబ్బంది ఉంటుంది. సో మహాలక్ష్మి స్కీమ్ కింద జనాలు లేడీస్ అయితే ఎక్కుతూ ఉంటారు. సో వాళ్ళ సీట్కే సరిపోవట్లేదు, జెంట్స్ సీట్లు కూడా ఆక్యుపై చేస్తారు. మగవాళ్ళకి కూడా ఎక్కుతూ ఉన్నారు ఇందులో, లేకపోతే తగ్గిపోయిందట్రా? కొద్దిగా తగ్గిరు, మగవాళ్ళు కొద్దిగా తగ్గిరు, వాళ్ళు ఎక్కువ మెట్రోలో వెళ్ళడం వల్ల. మీకు ఉన్న ఇప్పుడు టార్గెట్లు మీకు తలనొప్పి భారంగా ఉందా, లేకపోతే యథావిధిగా నడిచిపోతాయి అంట? కొద్దిగా రిస్కే ఉంది. ఎలాంటి రిస్క్ ఉంది? రిస్క్ అంటే ఇప్పుడు కలెక్షన్ చేయడం అంటే కొద్దిగా రిస్కే అయిపోయింది. ఒకవేళ మీరు ఈరోజు టార్గెట్ చేయలేదు, మీ యాజమాన్యం మిమ్మల్ని ఏమంటుంది? ఏమంటే టార్గెట్ ఏమని చెప్తారు, మామూలుగా చెప్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఓవరాల్గా మీకు పెరిగిన ఏదైతే ఉందో టార్గెట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ స్పందన ఏంటి? ఫైనల్గా తీసేయాలా లేకపోతే యథావిధిగా ఉంచాలా టార్గెట్? టార్గెట్లు ఉండడం ఎవరికి నచ్చదు, కానీ వాళ్ళు రీచబుల్గా రావాలని చెప్తారు కదా, కలెక్షన్ ఏమని చెప్తారు. రైట్, ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్టీసీ మీకు రోజు పనిచేయడమే కష్టంగా ఉందంటే టార్గెట్లు ఇవ్వడం జరిగిందంటే మీకు. సో ఇలాంటి టార్గెట్లు ఇచ్చారు, రోజుకి ఎంత కలెక్షన్ చేయమని టార్గెట్ ఇచ్చారు మీకు? ఇప్పటికైతే టార్గెట్ గురించి ఏం మాట్లాడలేదు, బాగానే ఉంది. ఇప్పటికైతే కొంచెం ఉంది, టార్గెట్ అనేది లేదు అంటే ఇచ్చిన కాడికైతే బాగానే ఉన్నది. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత చాలా వరకు ఫ్రీ టికెట్లు అయిపోయినాయి, మగవారు ఎక్కడం తగ్గింది. సో ఇలాంటి టైంలో మీరు డైలీ ఇంత కలెక్షన్ చేయాలన్నప్పుడు మీకు ఎలాంటి ఒత్తిడి కలుగుతూ ఉంది? సేమ్ ఎట్లాగో ఇది మహాలక్ష్మి అయినా ఏ టికెట్లు అయినా ఇవ్వగల ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇస్తున్నాము, దానికైనా టార్గెట్ అన్నీ ఈక్వల్గా ఇస్తున్నారు. ఎలాంటి పని ఒత్తిడి ఉంటుంది రోజు మీకు వర్క్ చేసేటప్పుడు? వర్క్ చేసేటప్పుడు అంటే మామూలుగా ఇక ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఏదైనా ఇది ఉంటుంది, ఎంత ఏం లేదు ఇప్పుడైతే. ఏదైతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది మీకు ఆర్టీసీలో, మీకు రోజు వర్క్ పని కష్టంగా ఉందంటే మీకు సపరేట్గా టార్గెట్లు ఇవ్వడం జరిగింది, రోజుకి ఇంత కలెక్షన్ చేయాలని. సో ఆ టార్గెట్లు మీకు ఎలాంటి ఒత్తిడి కలిగిస్తూ ఉన్నాయి? టార్గెట్ అంటే ఏం లేదు, మామూలుగా మళ్ళీ లేడీస్ టికెట్లు ఎక్కువ ఉంటాయి, వచ్చిన కాడికి ఇచ్చేస్తూనే ఉంటాం. కాకపోతే లేట్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ వల్ల మాకు రోజుకు 2 గంటలు లేట్ అవుతుంది. మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు లేడీస్ ఎక్కుతూ ఉంటారు, ఫ్రీ టికెట్ అయింది. సో మీకు ఇంత క్యాష్ కలెక్ట్ చేయాలి రోజు అంటూ కూడా టార్గెట్లు ఇవ్వడం ఇచ్చినట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో వచ్చేస్తుంది టార్గెట్ 3,500-4,000 వేల వరకు వస్తాయి, ఒక్కోసారి హాలిడేస్లలో రావు. సో మీరు టార్గెట్ చేయనప్పుడు మీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి గురి చేస్తున్నారా లేదా నార్మల్? లేదండి, వాళ్ళు వారానికి 1-2 రోజులు రావని తెలుసు, వాళ్ళకి కూడా హాలిడేస్లో రావని సంగతి ఒత్తిడి ఏం లేదు. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా వెనకాల దిగే బళ్ళు ఉంటాయి, అట్లా కొన్నిటికి రావు. సో మీకు రోజువారీగా 8 గంటల డ్యూటీ అయితే 10 గంటలు 12 గంటల డ్యూటీ కూడా పడుతుంది అంటారు. సో ఇలాంటి పని ఒత్తిడి వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అందరికీ ఉండేదే ఏం కాదు, ఏదైనా చేయాలి కదా, మేము ఎంత ఒత్తిడి ఉన్నా మా డ్యూటీ మేము చేయాలి కదా. అంటే మిగతా కండక్టర్లు ఏం చెప్తారంటే 10 గంటలు ఉండే డ్యూటీ మాకు 12 గంటల దాకా పెరుగుతూ ఉంది, పని ఒత్తిడి చాలా ఉంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి ఏమైనా ఎదురయ్యా? కొన్ని సర్వీసులు లేట్ జామ్ అయితే 1-2 గంటలు లేట్గా అవుతాయి, కానీ అన్ని గంటలు లేట్ అనేది ఉండదు. అంతే. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు మహిళలే ఎక్కుతూ ఉంటారు బస్సులలో, పురుషుల సంఖ్య తగ్గిపోయింది అంటారు. సో నిజంగా తగ్గిందా లేకపోతే సమానతంగా ఉందా? పురుషుల సంఖ్య తగ్గినట్టే కదా,
లేడీస్ని పంపిస్తున్నారు కదా ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ కాబట్టి వాళ్ళని పంపిస్తారు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా. అది అయితే ఫ్రీ లక్ష్మి పథకం ఏదో మహాలక్ష్మి పథకం ఉందో దానివల్ల మహిళలు ఎక్కువ ఎక్కుతా ఉన్నారు, పురుషుల సంఖ్య తగ్గింది. ఇలాంటి టైంలో మీరు టార్గెట్లు ఫిల్ చేయాలంటే ఎలాంటి కష్టాలు ఎదుర్కొవుతున్నాయి? మహాలక్ష్మి తోటి కొంచెం అందరూ కష్టపడుతున్నారు బాగానే. మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మేము కష్టపడతాం సిద్ధంగా ఉన్నాం. ఎన్ని గంటల పని ఒత్తిడి ఉంటుంది? పని ఒత్తిడి అంటే ఇంకా ఫుల్ ట్రిప్లు ఆపరేట్ చేయాలి. టైమింగ్ అంటూ అయితే ఉండదు, వాళ్ళు ఇస్తారు కానీ సరిపోదు. అది దానికి అందరూ కృషి చేస్తారు ప్రజెంట్గా అయితే. మీ అనుభవం ప్రకారం మహాలక్ష్మి స్కీమ్ లేనప్పుడు ఇప్పుడు ఎంత కలెక్షన్ అవుతా ఉంది ఒక అందాజగా? మహాలక్ష్మి కూడా డబ్బులే కదా సార్, మహాలక్ష్మి కూడా డబ్బులే కదా. 50% ఇది 50% అది వస్తుంది. ఓకే. సో కంపల్సరీగా క్యాష్ ఇంత కలెక్ట్ చేయాలంటూ కూడా మీకు టార్గెట్లు ఆదేశాలు ఇచ్చారంటూ చెప్తా ఉన్నారు, అది నిజమేనా? లేదు లేదు, అంటే అంత ప్రెషర్ అయితే ఏం లేదు ఇప్పుడు. క్యాష్ మీద అంటే తేవాలని అంత ప్రెషర్ అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు. ఆ మధ్యలో స్టార్టింగ్లో కొంచెం అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం లేదు అంతగా మంచి. ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడైతే అంటే దాని గురించి కాదు, అయితే మొత్తం మీద అయితే రన్నింగ్ టైం అయితే కొద్దిగా సరిపోవట్లేదు, కొద్దిగా ఎక్కువ అవర్స్ చేయాల్సి వస్తుంది, అంతైతే కరెక్ట్. సో సుమారుగా మీకు ఎంత టార్గెట్ చేయమన్నారు రోజుకి? ఇలా టార్గెట్ వల్ల మీకు పని ఒత్తిడి ఉంటుందా? ఈ 0 టికెట్ల వల్ల టార్గెట్ రీచ్ క్యాష్ అయితే మామూలుగా 2000 అట్లా 2000 పైన వస్తుంది. సో మీ అధికారులు ఏమంటారు, ఎంత కలెక్షన్ చేయమంటారు రోజుకి? వాళ్ళు మాకు ఇచ్చిన టార్గెట్ అయితే మామూలుగా 3587 అట్లా. సో మీకు ఎలాంటి ఒత్తిడి కలుగుతుంది టార్గెట్లు చేయాలంటే? ఎందుకంటే అంత ఫ్రీ మహిళలు ఎక్కుతా ఉంటారు బస్సులు, సో పురుషులు తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో కలెక్షన్ చేయాలంటే ఇబ్బందే కదా? ఇక ఇప్పుడు మన 6 o'clock జాబ్ నుంచి ఇంటికి వెళ్తుంటారు కదా సార్, ఆ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. ఆ టైంలో టికెట్లు ఇష్యూ చేయడం కష్టమైతే తను చేసుకుంటారు. సో ఆల్రెడీ మీకు పని ఒత్తిడి 10 గంటలు 12 గంటలు పని ఒత్తిడి అయితే ఉంటా ఉంది. ఇలాంటి టైంలో పని ఒత్తిడి వల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి? ఇక మామూలుగా నైట్ లేట్ అవర్స్ కావడం వల్ల ఉంటూనే ఉంటుంది సార్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అట్లాంటివి. ఇన్ని గంటలు నిలబడి మీరు పని చేస్తూ ఉంటారు, ఈ కష్టాన్ని గుర్తించకుండా పైగా టార్గెట్లు చేయమంటే మీ మీద ఇంకా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, ఇలాంటి ఎలా ఎదుర్కొంటున్నారు రోజు? ఇక తప్పదు సార్, చేస్తున్నాం, టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. సో మీ అధికారులని ఏమంటా ఉంటారు మీ టార్గెట్ చేయనప్పుడు కానీ? ఎలా టార్గెట్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, చేయకపోతే ఏమంటారు? ఇక మామూలుగా తీసుకురావడానికి తెమ్మని చెప్తుంటారు సార్, ఇవ్వడానికి మేము ట్రై చేస్తుంటాం సార్. టార్గెట్ అవ్వలేదంటే ఎలాంటి ఆదేశాలు ఇస్తూ ఉంటారు, ఏమంటుంటారు మేము? మామూలుగా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ డ్యూటీ చేపిస్తారు సార్, అట్లా ఏముండదు. కౌన్సిలింగ్ ఇచ్చి డ్యూటీ చేయమంటారు, టార్గెట్ ట్రై చేయమంటారు సార్. పని ఒత్తిడి గురించి ఏం చెప్తారు? ఇన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు, 8 గంటలు పోయేది 12 గంటలు చేస్తూ ఉన్నారు. సో పని ఒత్తిడి ఎలా ఉంటుంది? సిటీలో తప్పదు కదా సార్, 10 hours అయినా చేసుకోవాల్సింది. ఏం చెప్తారు ఫైనల్గా మీ పంటల గురించి ఒక మాట చెప్పాలి? మీకు ఎలాంటి సపోర్టింగ్ ఉంటే మీరు ఇంకా పని చేయగలుగుతారు? ఇక మీరు అన్నట్టు మాకు ఈ అవర్స్ దగ్గర టైమింగ్ రన్నింగ్ టైం కరెక్ట్ ఇస్తే మంచిగా చేసుకోగలుగుతాం సార్, అంతే. రైట్, విన్నారు కదా, బస్ కండక్టర్లు అయితే ఈ టార్గెట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళల బస్సులు ఉచిత టికెట్ల వల్ల కొంచెం మాకు ఆదాయం తగ్గుతూ ఉంది, కానీ మేము కృషి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం ఉందో కొంచెం కనుకరించి మాకు ఈ వర్కింగ్ అవర్స్ తగ్గిస్తే తప్ప మేము ఈ టార్గెట్ ఇచ్చిన చేయగలుగుతాం, కానీ వర్కింగ్ అవర్స్ పెరగడం వల్ల మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, పని చేయలేకపోతున్నాం అంటే కూడా వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్టీసీ వాళ్ళ బాధలు మేము ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.